సినిమా పోస్టర్ మీద డైరెక్టెడ్ బై XYZ అని ఉంటుంది. ఆడియో లాంచ్‌లో XYZ వచ్చి క్రెడిట్ అంతా హీరో గారికే ఇవ్వాలని చెప్తారు. ఈ ఐడియా ఇచ్చింది మీరే, ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు. మనమేదో హంబుల్‌గా చెప్తున్నారులే అనుకుంటాం. కానీ అక్కడ విషయం ఏంటంటే నిజంగానే క్రెడిట్స్ అంతా హీరో గారిదే అని ఆయన చెప్పకనే చెప్తున్నారు అని. ఐఎమ్ హ్యాపీ. మరి బచ్చు పెదపచ్చి గారి గురించి చెప్పాలంటే కొన్ని ఫిలిమ్స్ డైరెక్టర్ దగ్గర పోస్టర్‌లో ఉంది ఒకటైతే సినిమా తీసింది మరొకరైతే మీకెలా అనిపిస్తుంది? మీరెలా రియాక్ట్ అవుతారు? మనకున్న బిరుదు ఏంటి? 5 స్టార్. హై బ్యాక్గ్రౌండ్ లో అలా టర్న్ ఇచ్చుకుని జస్ట్ వాక్ చేసాం అనుకో క్లాప్స్. మీ డైరెక్టర్స్ మాస్ పల్స్ తెలియాలి. అవును బాబు, కరెక్ట్. యాక్చువల్లీ ఇవన్నీ మీరు చేసుకోవాల్సిన పనులు. మన పనులు మనం చేసుకొని ఇస్తేనేగా. వెనుక తీసింది ఒకరు. కానీ జస్ట్ యాక్షన్, కట్‌కి మాత్రమే వేరే వాళ్ళని పరిమితం చేసి వాళ్ళ పేరు పోస్టర్‌లో పెట్టి వాళ్ళని డమ్మీగా చేసిన సందర్భాలేంటి? అండ్ ఎందుకు అనేది మాట్లాడుకుందాం. ఇందులో అన్నీ కన్ఫర్మ్ అని కాదు, కొన్ని కన్ఫర్మ్. 100% ఫిక్స్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. మరికొన్నైతే రూమర్స్. అంటే న్యూస్ ఆర్టికల్స్‌లో పబ్లిష్ అయినవి, ఇంకా రిలీజ్ టైమ్‌లో చూసినోళ్ళు, ఫ్యాన్స్ చాలా మంది డిస్కస్ చేసుకున్న వాటివి. సో, ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ గోస్ట్ డైరెక్షన్. అఫీషియల్‌గా డైరెక్టర్ ఒకరు, కానీ అనఫీషియల్‌గా సినిమాని డైరెక్ట్ చేసింది ఇంకొకరు. సో, ఆ మూవీస్ ఏంటి, ఎవరెవరు అనేది మాట్లాడేసుకుందాం. అంతకంటే ముందు మీరు మన మూవీ మ్యాటర్స్ ఛానల్‌కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? ఒకసారి ఛానల్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 సర్దార్ గబ్బర్ సింగ్ అండ్ గుడుంబ శంకర్. కొంతమందికి ఈ విషయాలు తెలుసు, మరికొంతమందికి తెలీదు. ఫస్ట్ గుడుంబ శంకర్ విషయానికొస్తే పవన్ కళ్యాణ్ గారు జానీ మూవీతో డైరెక్టోరియల్ డెబ్యూ ఇచ్చారనే విషయం అందరికీ తెలుసు. పాయింట్ ఏంటంటే ఆయనకి డైరెక్షన్ అంటే ఇష్టం, రైటింగ్ కూడా ఇష్టం. చూసిన ఇంగ్లీష్ ఫిల్మ్స్ కానీ నచ్చిన ఏదో ఒక ఫిల్మ్ని ఎక్స్పెరిమెంట్ చెయ్యాలనే థాట్స్లో ఉండేవారంట. కానీ స్టార్ హీరో అయిపోవటంతో అది కుదరలేదు. ఎందుకు అనేది తర్వాత చెప్తాను. అందుకే సినిమాకి స్క్రీన్ ప్లే రాసినప్పుడే పైకి వేరే వాళ్ళ పేరు పెట్టేసి ఆయన డైరెక్షన్ చేసేస్తుంటారు. ఈ ఇంట్రెస్ట్ ఎక్కడిదేనంటే ముందు ఆయన ట్రైనడ్ మార్షల్ ఆర్టిస్ట్ అవ్వడంతో, ఒకానొక టైంలో ఇంకా బాగా స్కిల్స్ పెంచుకోవడంతో మూవీస్కి స్టంట్ కోఆర్డినేటర్గా చేయడం స్టార్ట్ చేశారు. మొదటగా తన మూవీస్ అయిన తమ్ముడు, బద్రి, ఖుషీ మూవీతో మొదలెట్టారు. నెక్స్ట్ డాడీ మూవీ కూడా చేశారు. మరి డాన్స్ కొరియోగ్రఫీ విషయానికి వస్తే ఖుషీకి చేయడం జరిగింది, అన్నీ కాదు 2 సాంగ్స్ తప్ప మిగతావన్నీ. ఇక జానీతో స్క్రీన్ ప్లే రాసి డైరెక్టోరియల్ డెబ్యూ ఇచ్చారు. అండ్ ఒకానొక టైంలో షెల్వ్ అయిపోయిన సత్యాగ్రహి గురించి మీకు తెలిసే ఉంటుంది. అది కూడా ఆయన ఓన్ డైరెక్షన్లో చెయ్యాలనుకున్నారు, బట్ షెల్వ్ అయిపోయింది. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ వైజ్ జానీ ఫ్లాప్ అవడంతో. ఇక తప్పక హీరోగానే చెయ్యాల్సిన సిచ్యువేషన్. అప్పట్లో ఫ్యాన్స్ నుంచి కూడా బాగా ప్రెషర్, డైరెక్షన్ వద్దు అని. సో ఆయన తన ప్యాషన్ దగ్గరికి వెళ్ళలేకపోయారు. అయితే అప్పటి నుండి ఆయనకి డైరెక్షన్ అనేది ఇంకా అలవాటైంది. ఇంకా ఇంకా చెయ్యాలి అని. అయితే అన్నిటిల్లో కాదు, వేటికైతే ఆయన స్క్రీన్ ప్లే రాస్తారో వాటికి పైన పేరు వేరే డైరెక్టర్‌ది పెట్టి లోపల డైరెక్షన్ ఆయన చేశారు. ఆ టైంలో న్యూస్ కూడా బాగా సర్క్యులేట్ అయింది. డైరెక్టర్ పేరుకు మాత్రమే, వెనుక డైరెక్షన్ చేసింది పవర్ స్టారే అని. గుడుంబ శంకర్‌లో అయితే స్టంట్స్ కానీ, డాన్స్ కొరియోగ్రఫీ, విజువలైజేషన్, రైటింగ్ ఇవన్నీ పవన్ కళ్యాణే చేశారు. అది కూడా అఫీషియల్‌గా ఉంటది. బట్ డైరెక్షన్ కూడా ఆయనే చేశారు. ఇది అనఫీషియల్. గోస్ట్ డైరెక్షన్ చేశారు. ఇది నేననలేదు. గుడుంబ శంకర్ పోస్టర్‌లోని డైరెక్టర్ వీరశంకర్ గారే అన్నారు. అంటే ఆయన ఇన్పుట్స్ అనేవి ఎంతవరకి మీరన్నారు కదా? డెఫినెట్గా అంటే ఇంకొక వన్ మోర్ డైరెక్టర్ ఉమ్. అంత ఉంటుంది. అంతెందుకండి, ఆ ప్యాంటు లోపల ప్యాంటు కూడా ఆయన ఇన్‌పుట్టే అంట. మీరు చూస్తే చెప్పేయచ్చు అది డెఫినెట్‌లీ పవన్ కళ్యాణ్ ఇన్‌పుట్టే అని. సో, కళ్యాణ్ రైటింగే కాదు, దానికి డైరెక్షన్ కూడా ఆయనే చేశారు. ఇంకోటి 'సర్దార్ గబ్బర్ సింగ్'. దీని విషయంలోనూ సేమ్. స్టోరీ, స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్‌దే. బాబీ జస్ట్ పేరుకు మాత్రమే పోస్టర్ మీద. యాక్చువల్లీ కళ్యాణే డైరెక్షన్ చేశారు. బికాస్ బాబీ టేకింగ్ ఎలా ఉంటుందో తన మిగతా ఫిల్మ్స్ చూసి చెప్పేయచ్చు మనం. ఐ మీన్ కొన్ని షార్ట్స్ కానీ, సీన్స్ కానీ ఆ స్టైల్ అనేది ఉంటుంది. హీరోని ఎలివేట్ చేసేది ఎవరిని, హీరో కామెడీ ట్రాక్ అవని ఏదైనా. మీరు మిగతా ఫిల్మ్స్‌లో చూస్తే వేరేలా ఉంటది. బట్ 'సర్దార్‌లో' మాత్రం వేరేలా ఉంటది. అండ్ ఆ సాంగ్స్‌కి డాన్స్‌లు వేసే ట్రాక్ అసలు బాబీవే కావని ఈజీగా చెప్పేయచ్చు. ముందే చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారికేమో ఆయన కథ రాసి డైరెక్షన్ చేయాలనే కోరిక. కానీ స్టార్డమ్ అది అవ్వనివ్వట్లేదు. సో ఇలా గోస్ట్ డైరెక్షన్ చేశారు. నేనిక్కడ ఏదో డైరెక్టర్ ఏం చేయలేదు, మొత్తం కళ్యాణ్ గారి డైరెక్షన్ చేశారు అని అనట్లేదు. బట్ మాక్సిమం డైరెక్షన్ ఇన్పుట్స్ అన్నీ ఆయనే ఇచ్చినట్టుగా ఉంటది అని. పోస్టర్‌లో ఉన్న డైరెక్టర్స్ లిటిల్ బిట్ ఇన్పుట్స్. మాక్సిమం యాక్షన్, కట్. మహా అయితే రీటేక్స్ చూసుకొని ఉంటారని. ఇది నేను చెప్పింది కాదు, ఆల్రెడీ వీరశంకరే చెప్పారు. అండ్ అప్పట్లో చాలా మందికి ఈ విషయం తెలుసు కూడా. నెంబర్ 2 మన్మథ. పోస్టర్స్‌లో ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ఏజే మురుగన్. ఆయన ఈ సినిమా తర్వాత ఇంకా ఏ సినిమా కూడా తీయలేదు. స్టిల్ సింబు నా ఫిల్మ్ కెరీర్ స్పాయిల్ చేశారు అని అంటుంటారు. విషయం ఏంటంటే మురుగన్ ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు.
అజిత్ దగ్గరికి తీసుకెళ్లారు. అజిత్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు, వస్తా అని చెప్పి మళ్ళీ రాలేదు. నెక్స్ట్ సింబు దగ్గరికి వెళ్ళింది స్క్రిప్ట్. సింబుకి బాగా నచ్చింది. అయితే అక్కడ వాళ్ళకి ఒక కండిషన్, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే బై సింబు అని పెట్టాలి. ఆ క్రెడిట్స్ ఇస్తాను అంటేనే ఈ ప్రాజెక్ట్ ఓకే చేస్తామని అన్నారు సింబు సైడ్ నుంచి. మీరు దాన్ని తలకండి. సినిమా ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత రన్నింగ్ లో 6 సీన్లు 16 సీన్లు అవుతాయి. మనం ఇష్టం వచ్చినట్టు మార్చుకో. ఏంటి మార్చుకునేది? నా కథ నా ఇష్టం, మొక్క కూడా మార్చడం. నీ క్యారెక్టర్ లోకి పాప ఫిట్ కాకపోతే పాపలోకి నీ క్యారెక్టర్ ఫిట్ చేయించు. అప్పటిదాకా అద్దోలా కూడా ఫైనాన్స్ ఇవ్వను. ఇక తప్పక కెరీర్ దృష్టిలో పెట్టుకొని సరే అని అన్నారు మురుగన్. అయితే షూటింగ్ స్టార్ట్ అయ్యాక డైరెక్షన్ కూడా దక్కకుండా చేశారంట. చాలా చేంజెస్ చేశారు సింబు రైటింగ్లో. ఇక ఒకానొక టైంలో డైరెక్టర్ అలా ఉన్నారంతే, సింబునే తనకు కావాల్సిన విధంగా చేంజ్ చేసి ఓన్గా డైరెక్షన్ చేసుకున్నారు. మొత్తం షూట్ కంప్లీట్ చేసి ఎడిటింగ్ దగ్గర కూడా చాలా మార్పులు చేశారంట. బట్ ఎంత చేసినా లోపల ఒక ఫియర్, ఏమైద్దో అని. అందుకే జస్ట్ అలా టైటిల్స్లో ఒక చోట దగ్గర డైరెక్టర్ దగ్గర ఏజే మురుగన్ అని రాసి వదిలేసి మిగతా అన్ని చోట్ల సింబు తన పేరునే హైలైట్ చేసుకున్నారు. నార్మల్లీ స్టార్టింగ్లో టైటిల్స్ దగ్గర డైరెక్టర్ పేరు ఎప్పుడు వచ్చింది? అన్నిటికంటే చివర్లో వచ్చింది కదా, హైలైట్ అయ్యి వచ్చింది కదా పెద్ద పదాలతో. కానీ ఇక్కడ డైరెక్టర్ పేరు ముందు పడిపోద్ది నార్మల్గానే. ఆ తర్వాత ఒక హైలైట్ షాట్ దగ్గర స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే దగ్గర సింబు పేరు పడిద్ది. లైక్ నేనే డైరెక్ట్ చేశా అనేంత హైలైట్ లాగా అనమాట. అదొక హింట్. గోస్ట్ డైరెక్షన్ చేశారని చెప్పడానికి. ఇంకా చివర్లో ఏ ఫిలిం బై ఎవరి పేరు పడాలి? ఏ ఫిలిం బై మురుగన్ అని. కానీ ఏ ఫిలిం బై సింబు అని పడిద్ది. ఇంకెంతకంటే ప్రూఫ్ ఏం కావాలి మనకి? ఎనీవే చాలా బాగా తీశారు సింబు. మరి మురుగన్ స్క్రిప్ట్ అసలు ఎలా ఉంటుందో తెలియదు మనకి. కొందరైతే అది చదివిన వాళ్ళు అది అంతకు మించి అన్నారు. అందులో ఆ క్యారెక్టర్ రైటింగ్ ఇంకెలా ఉండేదో మరి, అండ్ ఏం జరిగిందో మరి ఆ క్యారెక్టర్కి. నెంబర్ 3 భీమ్ల నాయక్ అండ్ బ్రో. ఇక్కడ బ్రో మూవీని కొద్దిగా వదిలేయచ్చు. రైటింగ్లో వేలు పెట్టారు త్రివిక్రమ్, డైరెక్షన్లో అయితే మరీ ఎక్కువ పెట్టలేదు. మేబీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర అయితే కంపల్సరీ కూర్చుని ఉంటారు. సో కొద్దిగా లైట్ తీసుకోవచ్చు బ్రో విషయంలో. సముద్రకని, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ముగ్గురు కలిసి చేసిన దానిలా ఉంటుంది. షూటింగ్ వీడియోస్లో కూడా త్రివిక్రమ్ కనిపించరు. బట్ భీమ్ల నాయక్ మాత్రం అలా కాదు. పోస్టర్లో ఉన్న డైరెక్టర్ సాగర్ కంటే కూడా త్రివిక్రమ్ గారు ఎక్కువసార్లు కనిపిస్తారు సెట్స్లో. మీరు షూటింగ్ వీడియోస్ చూడండి, హీరోకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది త్రివిక్రమ్ అని చూసి చెప్పేయచ్చు. సో భీమ్ల మటుకు త్రివిక్రమ్ గారే గోస్ట్ డైరెక్షన్ చేశారని అనొచ్చు. ఎందుకు అని అసలు విషయం చూస్తే ఈ రీమేక్ ఫిల్మ్కి స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ త్రివిక్రమ్ గారే ఇచ్చారు. అయితే మూవీ ఒక 20 డేస్ షూటింగ్ అయ్యాక తీసిందంతా చూసి నచ్చక స్క్రాప్లో పడేసినట్టు న్యూస్. ఆ తర్వాత త్రివిక్రమ్ గారి రంగంలోకి దిగి ప్రతిరోజు స్వయంగా సెట్స్లోకి వెళ్ళి మొత్తం హ్యాండిల్ చేయడం జరిగిందంట. అందుకే సాగర్ ఉంటారు. ఎందుకు? యాక్షన్ కట్ చెప్పడానికి, పోస్టర్లో పెట్టడానికి. కానీ త్రివిక్రమే వెనకుని డైరెక్ట్ చేశారు. ఎందుకు? పోతే వాళ్ళ మీదకి వెళ్ళిద్ది, వస్తే మనం కొట్టేయచ్చు అనే ఉద్దేశంతో. ఎలాగో రైటింగ్ మనదే కాబట్టి అని. నెంబర్ 4 తిరు రఘువరం బీటెక్ 3. ధనుష్కి డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్. వాళ్ళ బ్రదర్ సెల్వరాఘవ నుంచి వచ్చింది అది. అయితే తీయాలనే ఇంట్రెస్ట్ ఉన్నా ఏమైద్దో అనే డౌట్. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, ఇష్టమైన ఫిలిమ్స్ తీయాలి. కానీ అవి నేనే తీశానని తెలిస్తే, ఒకవేళ పోతే కెరీర్ మొదట్లో వీడి హీరో ఏంటి అన్నట్టుగా నీకు డైరెక్షన్ అవసరమా అంటారేమో అని డైరెక్ట్గా కాకుండా చాలానే మూవీస్కి ఆయన గోస్ట్ డైరెక్షన్ చేసినట్టుగా చెప్తారు. బట్ నాకైతే ఈ 3 మూవీస్లో డైరెక్షన్ నుంచి తన ఇన్వాల్వ్మెంట్ ఉందని అనిపించింది. 3 మూవీకి పైకి ఐశ్వర్య అని ఉన్న వెనుక రైటింగ్ నుంచి డైరెక్షన్ వరకు మొత్తం ధనుష్దే అని చెప్పేయచ్చు. ఇంకా తిరు విషయంలోనూ చెప్పేయచ్చు. స్క్రిప్ట్ తనదే కాబట్టి, డైరెక్టర్తో ఆల్రెడీ 3 రీమేక్ ఫిల్మ్స్ చేశారు కాబట్టి ముందు తన పేరు పెట్టేసి వెనుక డైరెక్షన్ కూడా తానే చేసేశారు. ఇక రఘువరం బీటెక్ అయితే ఇన్వాల్వ్మెంట్ ఉందని ఈజీగా చెప్పచ్చు. ఎందుకు అలా అంటున్నంటే కన్ఫ్యూజన్, రెస్పాన్స్ ఏమొచ్చుద్దో అని ధనుష్కి. అప్పటికి 3కి గోస్ట్ డైరెక్షన్ చేసినా కానీ బోత్ ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. అందుకే తన పేరు కాకుండా మినిమం క్రెడిట్స్ కూడా పోస్టర్స్లో వేయకుండా చేసుంటారు. పోతే డైరెక్టర్ ఖాతాలోకి వస్తే సరే, ఓకే ఇలా తీయాలన్నమాట అనే కాన్ఫిడెన్స్ వస్తుందనే ఉద్దేశంతో. మూడిటి స్టైల్ ఆఫ్ మేకింగ్ కూడా ఇంచుమించు ఒకేలా ఉంటుంది. మీరు నీక్, రాయన్, ఇడ్లీ కొట్టు చూస్తే ఎలా ఉంటుందో సేమ్ ఈ మూడిట్లో కూడా సిమిలర్ టైప్ ఆఫ్ డైరెక్షనే ఉంటుంది. నెంబర్ 5 ఆచార్య. బోలా శంకర్కి కూడా ఇన్వాల్వ్ అయ్యారు అని అంటుంటారు. కానీ అది నాకు తెలియదు మరి అయ్యారో లేదో. అసలు దాన్ని యాక్సెప్ట్ చేయటమే ఒక ఇన్వాల్వ్మెంట్ అనొచ్చు. బట్ ఆచార్య విషయంలో అయితే నాకు తెలిసి రైటింగ్లోనే కాదు, డైరెక్షన్లో కూడా మెగాస్టార్ ఇంటర్ఫియర్ అయ్యారు అని చెప్పేయచ్చు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది.
పక్కనోడి పనిలో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది ఎవరి పని చేస్తే అసలు భయం ఉన్నట్టే మన ప్రపంచంలో అంతా. మాక్సిమం ఒకప్పటి స్టార్స్కి ఇది ఉండేది. డైరెక్టర్ చెప్పింది కాకుండా ఇలా చేస్తే బాగుంటుందేమో అని ఇంప్రవైజ్ చేయడానికి, లేకపోతే వేరేలా చేయడానికి ట్రై చేస్తారు. ఇది ఒకప్పటి స్టార్ హీరోస్కి ఉండేది. క్లాప్స్. మీ డైరెక్టర్స్ మాస్ పల్స్ తెలియాలా? అవును బాబు, కరెక్టే. యాక్చువల్గా ఇవన్నీ మీరు చేసుకోవాల్సిన పనులు. మన పనులు మనం చేసుకొని ఇస్తేనేగా. ఏంటి ప్రసాద్? లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు, అది మామూలే. అయితే ఆచార్య విషయంలో సిద్ధా క్యారెక్టర్ రోల్ పెంచడం నుంచి స్క్రిప్ట్ మార్చి డైరెక్షన్లో ఇంటర్ఫియర్ అవ్వటం వరకు చిరంజీవి గారు ఉన్నారు అని, నా వర్క్లో వేలు పెట్టారు అని ఆల్రెడీ కొరటాల గారే చెప్పేశారు. నెంబర్ 6 బాబా. భాషా మూవీ తర్వాత సేమ్ కాంబోతో ఈ సినిమా వచ్చింది, సురేష్ కృష్ణ అండ్ రజనీకాంత్. అయితే భాషాకి స్క్రీన్ ప్లే సురేష్ కృష్ణనే, సో ఆయన డైరెక్షన్ చేశారు. బట్ బాబా విషయంలో అలా కాదు. ఈ స్క్రిప్ట్ మొత్తం రాసింది, స్క్రీన్ ప్లే నుంచి డైలాగ్స్, ప్రొడ్యూసర్ వరకు అన్నీ రజనీకాంత్ గారే. అయితే పాయింట్ ఏంటంటే ఓన్లీ రాయటమే కాదు, ఆయనే డైరెక్షన్ కూడా చేశారు అని చూసిన అందరూ ఆ టైంలో అన్నారు. రజనీకాంత్ ఆయన స్పిరిచువల్ టీచర్ అయిన సచ్చిదానంద స్వామిని ఇన్స్పైర్ చేసుకొని రాసిన కథ ఇది. తన ఓన్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో తీయటం జరిగింది. అయితే సురేష్ కృష్ణతో మంచి బాండింగ్ ఉండడంతో ఆయన్ని ముందు పెట్టి రజనీకాంత్ గారు డైరెక్షన్ చేశారు. బికాస్ స్పిరిచువల్ పాయింట్ కాదు కానీ ఇందులో ఎడిషనల్గా యాడ్ చేసిన పొలిటికల్ పాయింట్ వల్ల కాంట్రవర్సీ ఏమన్నా అయ్యిద్దేమో అనే ఉద్దేశంతో. అండ్ అలాగే ఆ టైంలో పొలిటికల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది మూవీ. అండ్ దీనికి ముందు తీసిన నరసింహ బ్లాక్ బస్టర్, దీని తర్వాత వచ్చిన చంద్రముఖి బ్లాక్ బస్టర్. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వైజ్ ఫ్లాప్ అయింది. అప్పుడు రజనీకాంత్ గారు సార్కాస్టిక్గా ఇలా కామెంట్ చేశారు, ఐ గెస్ గాడ్ కంటే గోస్ట్కే ఎక్కువ మార్కెట్ ఉందనుకుంటున్నా అని. నెంబర్ 7 సత్యమే శివం. అతనే సార్, అతనే. రివైండ్ రివైండ్ చేయి. క్లోజ్ కళ్ళు. ఇంకా ఇంకా. ఈ సినిమా సుందర్ సి తీశారంటే నేను మీరు కాదు కదా, ప్రపంచంలో ఎవ్వరూ నమ్మరు. అంతెందుకు ఆయన కూడా నమ్మరేమో. తీసింది ఎవరో కాదు, కమల్ హాసనే అని ఈజీగా చెప్పేచ్చు. రాసిందే ఆయన, ఇక మ్యాక్సిమం ఆయనే తీశారని చెప్పేచ్చు. బికాస్ నార్మల్గానే కమల్ గారి స్క్రిప్ట్ నుంచి మూవీ అంటే మ్యాక్సిమం డైరెక్షన్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇక సుందర్ సి అంటే మోస్ట్లీ యాక్షన్ కట్టుకే పరిమితం చేసి డైరెక్షన్ మొత్తం కమల్ హాసన్ గారే హ్యాండిల్ చేశారని చెప్పచ్చు. అంత కామ్గా, పీస్ఫుల్గా, హ్యూమానిటీ పాయింట్తో సుందర్ సి డైరెక్షన్ ఎందుకుంటాయి? ఆయన స్టైల్ టిపికల్ మసాలా ఫిల్మ్సే. ఇందులోని ఆ ఫిలాసఫికల్ డెప్త్, క్యారెక్టర్స్ సుందర్ సి హ్యాండిల్ చేశారంటే అప్పటికి ఇప్పటికీ కూడా ఎప్పటికీ ఎవ్వరూ నమ్మరు. జస్ట్ పోస్టర్లో పెట్టారు సుందర్ సి అని కమల్, బట్ వెనుకంతా ఆయనే చేశారు. ఇది నేను కాదు, చూసిన వాళ్ళంతా అదే అంటారు. నెంబర్ 8 మనీ మనీ. ఇది హీరో కాదు, వేరే డైరెక్టర్ చేశారు. మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరో తెలుసా? మీరు పోస్టర్స్ ఇంకా మూవీలో డైరెక్టెడ్ బై అని చూస్తే ఫస్ట్ పార్ట్ తీసిన శివనాగేశ్వరరావే ఉంటుంది. కానీ అసలు డైరెక్టర్ వచ్చేసి కృష్ణవంశీ గారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. చాలామంది గులాబీ ఆయన డెబ్యూ మూవీ అనుకుంటారు, కానీ అంతకంటే ముందు డైరెక్ట్ చేసిన ఫిల్మ్ ఇది. బట్ ఎందుకు ఆయన పేరు టైటిల్స్లో లేదు అంటే దానికి ఒక చిన్న కథ ఉంది. చాలా నెలల పాటు సినిమా ఇండస్ట్రీలో అక్కడ ఇక్కడ లైట్ బాయ్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ కింద వర్క్ చేశాక చివరికి ఆర్జీవి గారి శివ మూవీకి గాను కృష్ణవంశీ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా సెలెక్ట్ అయ్యారు. కృష్ణవంశీ గారు బుక్స్లో ఏవైతే చదివారో టేకింగ్ గురించి, కెమెరా గురించి, ఇవన్నీ కూడా ఆర్జీవి సెట్స్లో ప్రాక్టికల్గా అమలుపరచడం చూసి షాక్ అయ్యారంట. అప్పుడు అందరూ ఏవేవో షార్ట్స్, ఫ్రేమ్స్ పెట్టేసి తీసేవాళ్ళు, ఫిల్మ్ మేకింగ్ గురించి ఏం తెలుసుకోకుండా. అఫ్కోర్స్ స్ట్రాంగ్ రైటింగ్ ఉండేది, బట్ ఎప్పుడైతే ఆ స్ట్రాంగ్ రైటింగ్కి తోడు మేకింగ్ కూడా అటాచ్ అయ్యిద్దో అది ఇంకో మెట్టెక్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిద్ది. సో దాన్ని ఆయన శివ మూవీ టైంలో ఆర్జీవి గారి దగ్గర విట్నెస్ చేశారు. అయితే ఆ టైంలో ఆర్జీవి దగ్గర చాలానే ఏడీస్ ఉండేవారు, పూరి, తేజ, ఉత్తేజ్, ఇంకా చాలామంది. అయితే వీళ్ళందరిలో ఆ టైంలో కెమెరా నుంచి ఎడిటింగ్ వరకు ఎక్కువ నాలెడ్జ్ అండ్ ఐడియా ఉంది కృష్ణవంశీకి మాత్రమే. సో ఆయనే ముందు ప్లేస్లో ఉండేవాళ్ళు ఏడీస్లో. ఆర్జీవికి వంశీ అన్నా కూడా ఎక్కువ నమ్మకం. అయితే ఒకరోజు ఆర్జీవి వంశీతో ఒక స్క్రిప్ట్ రాసుకునిరా, నువ్వు తీద్దువు గాని అని అన్నారు. రెడీ చేసి తెచ్చారు, బట్ ఇద్దరి మధ్య సింక్ కుదరలేదు ఆ స్క్రిప్ట్ పట్ల. ఇక అప్పుడే మనీ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఆర్జీవి ప్రొడ్యూసర్, శివనాగేశ్వర రైటర్ అండ్ డైరెక్టర్, వంశీ దానికి ఏడీగా వర్క్ చేశారు. అది బాగా ఆడింది. నెక్స్ట్ ఆర్జీవి గారికి ఒక ఐడియా వచ్చింది, ఇండియాలో ఇప్పటివరకు సీక్వెల్ అనేది ఎవ్వరూ తీయలేదు, సో తీద్దామని మనీ మనీ అని అనుకున్నారు. ఆర్జీవి ప్రొడ్యూసర్, రైటర్స్ వచ్చేసి నాగేశ్వరరావు అండ్ ఉత్తేజ్.
అంతా రెడీ. మరి ఎవరు తీస్తే బాగుంటుంది అని ఆలోచించారు. అప్పుడు ఆర్జీవి వచ్చి వంశీతో నువ్వు డైరెక్ట్ చెయ్యి అని అడిగారు. వంశీ ఏమో ఆయన డెబ్యూ ఈ కైండ్ ఆఫ్ ఫిలింతో ఉండడం ఇష్టం లేదని, తన డెబ్యూ కంటూ ఒక ప్రత్యేకత ఉండాలని చెయ్యను అని చెప్పేశారంట. ఆర్జీవి ఏమో నువ్వు చెయ్యాల్సిందే అని అన్నారు. అప్పుడు వంశీ ఓకే చేస్తా, అయితే ఒక కండిషన్, టైటిల్స్లో నా పేరు వెయ్యకూడదు అని అన్నారు. సరే అని ఆర్జీవి అనడంతో ఇక ఆయన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఇందులో చేశారు. ఫ్రేమ్స్ నుంచి టేకింగ్ వరకు రకరకాల ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఒకానొక టైంలో ఆర్జీవి వచ్చి కన్సిస్టెన్సీ లేదు అని కోప్పడేవారంట. అప్పుడు వంశీ ఏమో మేబీ నేను నా డెబ్యూకి రిహార్సల్గా ట్రీట్ చేసి తీస్తున్నా కదా అందుకేనేమో అని అనుకునేవారాయన. మొత్తానికి షూటింగ్ అయిపోయింది. లాస్ట్లో కూడా అడిగారు ఆర్జీవి ఆలోచించుకో వంశీ అని. కృష్ణవంశీ ఏమో లేదు నా పేరు వద్దు అనేసరికి ఇక శివనాగేశ్వరరావు పేరునే డైరెక్టర్గా పెట్టేశారు. ఆ నెక్స్ట్ ఆర్జీవి రాసిన ఒక రోజు మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా కృష్ణవంశీకే ఇచ్చారు. దానికి ఆయన కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించారు. డైరెక్టర్గా క్రెడిట్స్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ టైటిల్ కూడా వంశీ ఇచ్చిందే. అయితే షూటింగ్ స్టార్ట్ చేశారు. 2 షెడ్యూల్స్ అవ్వగానే ఆయన పెట్టిన ఖర్చు చూసి ఆర్జీవి గారు కంగు తిన్నారంట. నువ్వు ఇలా తీస్తే 2 crores ఈజీగా అయిపోద్ది, ఇంకేం ఉండదు అక్కడ చేయటానికి అని. ఇక్కడ ఏమైందంటే స్క్రీన్ ప్లే ఉంది అక్కడ, కానీ విజువలైజేషన్లో ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ అన్నమాట. వంశీ ఏమో గ్రాండ్ లెవెల్లో ఇంకా ఖర్చు గురించి ఆలోచించకుండా వెళ్ళిపోయారు. ఉన్న చిన్న బడ్జెట్తో తీయాలనే థాట్తో ప్రిపేర్ చేసుకున్న స్క్రిప్ట్ అది. ఇక చివరికి వంశీతో నువ్వు వేరే కథ రెడీ చేసుకుని ప్రొడ్యూసర్స్ కోసం వెళ్ళు, నేను కంప్లీట్ చేసేస్తా. వంశీకి కొన్నాళ్ళకి ఒక స్క్రిప్ట్ తట్టింది. యాక్టర్స్కి చెప్పారు. చెప్పిన వెంటనే అందరూ ఆ స్క్రిప్ట్ విని ఏడ్చారు. వాళ్ళ రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి కూడా రెడీ అయ్యారు. బట్ ఏమైందో ఏమో లాస్ట్ మినిట్లో అందరూ చేతులు ఎత్తేశారు. కొన్నాళ్ళకి ఇక ఒక స్క్రిప్ట్ ఫైనల్ అయింది వంశీకి. బట్ ప్రొడ్యూసర్ ఎవ్వరూ లేరు. అప్పుడు ఆర్జీవి వచ్చారు. ఏంటి వంశీ ఏంటి సంగతి అని. వంశీ ఏమో మంచి స్క్రిప్ట్ ఉంది, బట్ బడ్జెట్ పెట్టే ప్రొడ్యూసర్ లేదు అన్నారు. ఆర్జీవి ఎంత కావాలి అని అడిగారంట. 50 లక్షలు అన్నారు వంశీ. ఇంకా నయం, అనుకోకుండా ఒక రోజు లెవెల్లో 2 కోట్లతో తీస్తావేమో అనుకున్నా అని చెప్పి స్క్రిప్ట్ కూడా చదవకుండా 75 లక్షలు అయితే పెడతా, స్టార్ట్ చేయని అన్నారంట. అయితే చివరిలో ఒక మాట అన్నారంట, 75 లక్షల వరకు నేను నిన్ను అస్సలు కెలకను, బట్ దానికి మించి ₹1 అయినా కూడా నేను చేస్తా అని అన్నారు. సో అలా మనీతో అఫీషియల్ డెబ్యూ అవ్వాల్సింది కాస్త గులాబీతో అయ్యింది వంశీ గారికి. సో ఇది గైస్ మనకు తెలిసిన కొన్ని మూవీస్ పట్ల గోస్ట్ డైరెక్టర్స్ వెనుక ఉన్న అసలు కథలు. ఇందులో మీకు ఏది షాకింగ్గా అనిపించింది? ఇంకా ఎవరైనా గోస్ట్ డైరెక్టర్స్ లిస్ట్లో ఉన్నారా? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.